హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను వాళ్ళ మీకైతే గులాబ్ జామున్ తోటి కేక్ వేసి చూపిస్తున్నాండి. దీనికోసం అయితే ఈసారి మైదా పిండికి బదులు గోధుమ పిండి వాడుతున్నా. మీకు నచ్చితే మైదా పిండి వాడుకోవచ్చు. మిగిలిన అంతా సేమ్ టు సేమ్ ఉంటాయండి. నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా. ఇదైతే ఆశీర్వాద్ అండి. 1 కప్పు తీసేసుకొని ఏదైనా వాడుకోవచ్చు. మీరు తక్కువ క్వాంటిటీ వేసుకోవాలనుకుంటే అన్నీ 1/2 కప్పు తీసేసుకోండి. అలాగే ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ కూడా 1 కప్పు తీసేసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని జల్లించుకోవాలి. జల్లియడం మట్టుకు స్కిప్ చేయొద్దండి, కంపల్సరీ జల్లించుకోండి. అంతా కలిసిపోతా ఉంటాయి. జల్లించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులోనే 1/3 కప్పు దాకా షుగర్ తీసుకున్నాం అనుకోండి. 2 ఇలాచి కూడా వేసేసుకుంటే 1 కప్పు దాకా షుగర్ పౌడర్ వస్తూ ఉంటుంది. ఇలాచి వేసుకున్నాను, ఒకసారి జల్లించుకుంటున్నా అండి. ఇలా జల్లించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. 1 కప్పు పాలండి. ఇది కాగబెట్టేసుకొని చల్లారిన పాలు, పైనాపిల్ ఎసెన్స్. ఇలాచి వేసుకుంటే పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఉంటే వేసుకోండి, ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్. కొంచెం వెనిగర్ వేసుకున్నా. పెరుగు వేసుకుంటే వెనిగర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, అది ఆప్షనల్ కూడా. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే 1/2 కప్పు ఆయిల్. మీరు ఈ ప్లేస్లో నేను పాలు కప్పు వాడాను కండి. 1/2 కప్పు కర్డ్, 1/2 కప్పు పాలు తీసుకేసుకోవచ్చు. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత షుగర్ పౌడరు, పాలు, ఆయిల్ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అవి మంచిగా కలుపుకున్న తర్వాతనే మనం జల్లించుకున్న గులాబ్ జామున్ పౌడర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. దీనికైతే బీటర్ ఏం అవసరం లేదండి, విస్కర్ సరిపోతూ ఉంటుంది. ఇలా అంతా వేసేసుకొని కలుపుకోవాలి. అన్నీ ఇంట్లో ఉన్నవే అండ్ ఎగ్లెస్ కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు. సింపుల్ రెసిపీ. కేక్ తినాలనిపిస్తే ఇది వేసేసుకోండి. బయట సేమ్ లాగా కావాలనిపిస్తే గోధుమ పిండి స్కిప్ చేసి మైదా పిండి వాడుకోవచ్చు. ఇందులోనే నేను కొంచెం బాదం, కాజు సన్నగా తురుముకున్నది వేసుకున్నా. మధ్య మధ్యలో తగులుతా అంటే టేస్ట్ బాగుంటుంది. ఉంటే మట్టుకు స్కిప్ చేయకుండా వేసుకోండి, లేకపోతే వదిలేయండి. ఇంకా చిక్కగా అనిపిస్తే కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇలా. తర్వాత ఈ కేక్ మోల్డ్ది, బ్రెడ్ మోల్డ్ది ఉన్నది కదా, అందులో ఉంటే బటర్ పేపర్ వేసేసుకోండి, లేకపోతే నార్మల్ ఇంట్లో ఉన్న దేనికైనా కానీ వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. పైనుంచి నేను మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్ చాప్ వేసి వేసుకుంటున్నా. బాదం, కాజు, పిస్తా కొంచెం నేను తురిమినట్టు వేసుకున్నా అండి. కావాలంటే పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే టూటీ ఫ్రూటీ ఉంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. లుక్ బాగుంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. ఒక 10 నిమిషాల ముందే ప్రీ హీట్ పెట్టేసుకున్నా అండి. ఇది కుక్కర్లో అయినా వేసుకోవచ్చు, నార్మల్ ఇందులో అయినా వేసుకోవచ్చు. ఇది పొడిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా వెడల్పు లాంటి దాన్ని పెట్టేసుకున్నా నేను. పైన కొంచెం వెయిట్ లాంటిది పెట్టేసుకుంటే ఎయిర్ బయటకు పోకుండా తొందరగా కుక్ అయిపోతూ ఉంటుంది. ఒక 45 మినిట్స్ పట్టిందండి నాకైతే. టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోవాలి. మనం ఇలా చాక్ బట్టి చెక్ చేసేటప్పుడు ఒక 2-3 ప్లేసులలో చెక్ చేసుకోవాలి. ఇలా నైఫ్ లోపలికి పెట్టి తీస్తే క్లీన్గా వస్తే అది మంచిగా కుక్ అయినట్టు అండి. తడిగా ఉందనుకోండి మళ్ళీ కాసేపు పెట్టేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం రివర్స్లో అన్నేసుకుంటే ఈజీ కూడా వస్తుందండి. అంతే, కేక్ రెడీ. మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని తినడమే. సింపుల్గా వేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసుకోండి. ఈ గులాబ్ జామున్ పౌడర్ తోటే రవ్వ ఉంటుంది కండి, ఉప్మా రవ్వ, దాని కాంబినేషన్లో కూడా నేను కేక్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొకరికి అది చూపిస్తూ ఉంటుంది ఎక్కువ. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.